హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్యాక్ ఓపెన్ ఉన్న బ్లౌజ్ని ఎలా కటింగ్ చేద్దామన్నది చూద్దామండి. అలాగే ఫ్రంట్ వైపు మనకి నార్మల్గా షేప్ బెల్ట్ వచ్చి షేప్గా ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది వివరంగా చూద్దాం. అలాగే డీప్ నెక్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్న బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఏమో మనకి 36, నడుమేమో 30 ఇంచీలు, అలాగే పొడవు 14 ఇంచీలు, బ్యాక్ నెక్ 11 ఇంచీలు, అంటే ఓవర్ డీప్లోకి వస్తుంది. సరేనండి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. సరేనండి. ఇప్పుడు పొడవుకి ఎప్పుడు కూడా 1 ఇంచు మనం కలుపుకొని ఖర్చులకి 15 ఇంచులు తీసుకోవాలి. మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే దానికి 1 ఇంచు ఖర్చులకి తీసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇలా కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టుగా నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్ అన్నది తీసుకున్నాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. సరేనా. ఫోల్డింగ్ మన వైపు ఉంది. ఎప్పుడు కూడా నా మెథడ్ తెలుసు కదా మీకు, మనకి ఎడం చేతి వైపు నుంచి ఇలా కిందకి మన కటింగ్ అన్నది వస్తుంది. ఇది సింపుల్ మెథడ్లో ఉంటుంది. అలాగే ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది అన్నది ఒక క్లారిటీ ఉంటుంది. సరేనా. ఇక్కడ నుంచి ఇలా 15 ఇంచులకి ఫస్ట్ మనం పొడవు మార్కింగ్ అన్నది చేసేసుకోవాలి. అలాగే దూరంగా ఇంకొక మార్కింగ్ చేసుకుంటే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు షోల్డర్ పెట్టాలి. షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్యాక్ నెక్ ఎప్పుడైతే మనం 11 ఇంచీలు అన్నామో ఆల్మోస్ట్ అన్ని సైజులకి డీప్ నెక్లోకే వస్తుంది. ఒక 44, 46 అలా దాటిన వాళ్ళకి అది నార్మల్ డీప్ నెక్లోకి వస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ఓవర్ డీప్లోకే వస్తుంది. అందరూ కూడా 5 ఇంచీలు షోల్డర్ పెట్టుకోవాలి. 44 చెస్ట్ లూజే సైజు. అర్థమైందండి. నేను చెస్ట్ లూజ్ గురించి చెప్తున్నాను. 44, 46 అలా ఎక్కువ హెల్దీగా ఉన్నవారైతే కనుక 5.5 ఇంచులు షోల్డర్ పెడతారు అంతే. సరేనా. మిగతా వాళ్ళందరూ కూడా డీప్ ఎక్కువైతే 5 ఇంచీలకే పెడతారు. ఇంకా షోల్డర్ జారిపోద్దేమో అని డౌట్ ఉంటే కనుక ఈ 5లో కూడా ఒక 1/4 ఇంచు తగ్గించవచ్చు. అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. ఒక 1/4 ఇంచు తగ్గించి ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక 1/4 తక్కువ 5 ఇంచీలకి నేను మార్కింగ్ చేశాను అనుకోండి. సరేనా. అలాంటప్పుడు ఎలా మార్కింగ్ చేయాలి, ఆమ్ రౌండ్ దగ్గర చేంజెస్ కూడా నేర్చుకుంటారు కాబట్టి నేను 1/4 తక్కువ 5 ఇంచులు పెట్టాను. ఇప్పుడు చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి మీ సైజు బ్లౌజ్కి ఏ నెక్కైనా సరే మీరు ఆమ్ డౌన్ ఎంత పెడుతున్నారో అంతే. 6 ఇంచీలే మామూలుగా మనం 6 ఇంచీలు పెడతాము. పెద్ద సైజులు అంటే ఒక 42, 46, 48 అలా మీరు పెద్ద సైజుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక 6.5 వరకు పెట్టవచ్చు అంతే. సరేనా. ఇక్కడ కూడా 1/4 తక్కువ 5 ఇంచీలు ఉండేటట్టుగా ఇలా నిలువుగా ఒక గీత గీయండి. ఇక్కడ నుంచి 6 ఇంచీల దగ్గరికి అడ్డుగా ఒక లైన్ గీస్తే మీకు ఇలా పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీకు అటు ఇటు లైన్ ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులకి ఇంకొక మార్కింగ్ చేసి ఇలా కలిపేస్తే మీకు చక్కగా ఈ ఆమ్ డౌన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఇలా లైన్ గీసుకుని నార్మల్గా మనం 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకునేటట్టయితే కనుక 1.5 ఇంచు ఏ సైజు వాళ్ళకన్నా ఆమ్ రౌండ్ ఒక్కటే. కానీ ఎప్పుడైతే బాగా షోల్డర్ తగ్గించేమో అప్పుడు ఇక్కడ 1.5 ఇంచుకి మనం ఆమ్ రౌండ్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి. మనం 5 ఇంచీల కన్నా తక్కువ మనం ఈ షోల్డర్ పెడుతున్నాము అని అన్నప్పుడు మాత్రమే ఇది 1.5కి ఇస్తాం. లేదంటే మిగతా టైంలో ఎప్పుడూ కూడా మనం 1.5కే వేస్తాం. సరేనా. ఇలా రౌండ్ అందంగా తీసుకోండి. దాని తర్వాత నడుము ఈ చెస్ట్లోని 4వ వంతు మనకి 9 ఇంచీలు వస్తుంది. 9కి ఒక మార్కింగ్ చేస్తాం. 2 ఇంచులు ఖర్చులు చేస్తాం. ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. నడుము మార్కింగ్ని ఇక్కడ ఇది ఎంత ఉందో ఈ 9 ఇంచులే సేమ్ టు సేమ్ పెట్టేసుకోవచ్చు. తర్వాత 2 ఇంచులు ఖర్చులు. మీరు ఫిట్టింగ్ చేసేటప్పుడు నడుము ఎలాగా కొలిచి మన స్టిచ్చింగ్ ప్రాసెస్ తెలుసు కదా, నడుము కొలిచే మనం ఫిట్టింగ్ చేస్తాం. చెస్ట్ లూజు, హ్యాండ్ లూజు, అలాగే నడుము లూజు కూడా చూసుకుని ఫిట్టింగ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాగా ఎక్కువ మిగిలితే అది కటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసి తీసేసుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేస్తే మీకు వర్క్ అన్నది ఫాస్ట్గా అవుతుంది. కటింగ్ చేసేటప్పుడు నడుము కొలత అవసరమే లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మామూలుగా అయితే 2.5 ఇంచీలు మనం మెడవెడల్పు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఇంచీల కన్నా తక్కువే మనకి షోల్డర్ మిగులుతుంది. అలా అయితే పర్వాలేదండి, సన్నంగా ఉంటేనే మాకు ఇష్టం అంటే ఓకే. లేదు అని అనుకున్న వాళ్ళు ఇంకొక 1/4 ఇంచు తగ్గించవచ్చు. అంటే 2.5 కాకుండా 2.5 మాత్రమే
మెడ వెడల్పుని పెట్టుకోవచ్చు. ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి మన ఇష్టం. 2.5 కావాలంటే 2.5 పెట్టవచ్చు, 2.5 కూడా పెట్టవచ్చు. ఇది ఎక్కువ తక్కువ చేసినంత మాత్రాన షోల్డర్ అనేవి జారవు. షోల్డర్ జారడానికి మెడ వెడల్పుకి సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి 11 ఇంచీలు కదా, 11 ఇంచీలకి ఇలా ఒక మార్కింగ్ పెడదాం. ఎప్పుడైనా సరే మనకి బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కనీసం 10 ఇంచీలు డీప్ అన్నా పెట్టుకుని అప్పుడు హుక్కులు పెట్టుకుంటేనే ఆ బ్లౌజ్కి అందం ఉంటుంది. డీప్ నెక్ వాడలేని వాళ్ళు బ్యాక్ హుక్స్లకి వెళ్ళకపోవడమే మంచిది. సరేనండి. ఇది ఎప్పుడైతే మనకి డీప్ ఎక్కువైందో ఇక్కడ ఎంత అయితే పెట్టామో ఇక్కడ కూడా సేమ్ పెట్టుకున్నా పర్వాలేదు. లేదా ఇక్కడ మరీ తగ్గించాం కాబట్టి 2.5 పెట్టాం కాబట్టి ఇక్కడ నార్మల్గా 2.5 ఇంచీలు పెట్టి ఇలా తీసేసుకోవచ్చు. అంతేగాని 3 ఇంచులు పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఇదంతా మొత్తం అంటే వీప్ అంతా ఓపెన్ అయిపోద్ది ఎక్కువ ఓవర్ డీప్లోకి వెళ్ళేటప్పటికి. సరేనా. ఇప్పుడు ఇక్కడిక్కడే ఇలా రౌండ్ అన్నది ఇలా ఇచ్చుకుంటాం. దగ్గరికి రౌండ్ ఇవ్వండి అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి నెక్ డీపు 7 కదా, 7 ఇంచెస్ దగ్గరికి జస్ట్ ఒక మార్కింగ్ అనేది చేసి ఉంచండి. నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేయండి. ఎప్పుడైతే ఫ్రంట్ వైపు మనకి షేప్ బెల్ట్ వచ్చి షేప్ బెల్ట్ అన్నది కూడా మీకు కటింగ్ లేకుండా సెంటర్లోకి రావాలి. ఎప్పుడు కూడా స్ట్రైట్ కట్టే మనకి తీసుకోవాలి. ఈ మోడల్కి మనం క్రాస్ కటింగ్ వాడం. సరేనండి. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని ఇది ఎంతైతే పొడవుందో సేమ్ మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ కార్నర్ దగ్గర ఇలా వేలు నొక్కి పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా పెట్టండి. అది పెట్టకపోయినా పర్వాలేదు, మామూలుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది ఇలాగా 6 ఇంచులు కదా కరెక్ట్గా ఉంది చూసారా. ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ని ఇక్కడ నుంచి ఇది ఇలా కలుపుకోండి. ఇక్కడ కార్నర్ నుంచి ఇలా లైన్ గీసి ఈ పై లైన్ నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కిందకి అరేంజ్ అన్నది కిందకి ఎప్పుడు లోతు తీస్తాం కదా సేమ్ అదే రకంగా లోతు తీసుకుంటూ ఇలా కలిపేసుకోండి. ఇలా తీసుకొని ఈ 2 ఇంచుల ఖర్చుల లైన్ కూడా ఇలా తీసుకోండి. ఇక్కడ పావు తక్కువ 2.5 ఇంచులు మెడవెడల్పు కదా అది ఇక్కడ పెట్టండి. అలాగే 7 ఇంచీలు మనకి నెక్ డీపు. ఇక్కడ ఫ్రంట్ వైపు కాబట్టి 3 ఇంచీలన్నా తీసుకోవచ్చు, లేదనుకుంటే 2.5 అన్నా తీసుకోవచ్చు. నేనైతే 2.5 తీస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా నెక్ బాగా ఓవర్ డీప్ కాబట్టి లూజ్ ఎక్కువ వచ్చేయకుండా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కింద నుంచి పైకి 2 ఇంచీలు ఖర్చులకి వదిలేయండి. ఎవరైనా సరే ఎక్కువగా ఓవర్ లెంత్ పెట్టి 15 ఇంచులు బ్లౌజ్ పొడవు 16 ఇంచులు బ్లౌజ్ పొడవు పెడితే ఇక్కడ 2.5 ఇంచీలు వదలాలి. మిగతా వాళ్ళందరూ కూడా 2 ఇంచీలకే వదలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. అంటే కరెక్ట్గా 2 ఇంచీలు పొడవు అన్నది మనం తగ్గించాం. ఆ తర్వాత ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గర చేసి కరెక్ట్గా 1/2 ఇంచ్ అన్నది కిందకి డౌన్ చేయండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి 1/2 ఇంచుకి ఇలా కలపండి. కలిపి మళ్ళీ ఇక్కడ ఇలా స్ట్రైట్గా వస్తూ ఈ కార్నర్ కలిపి లైట్గా 1/2 ఇంచ్ పైకి వెళ్ళండి. సరేనా. ఇలా ఈ రకంగా. ఇప్పుడు ఈ డాట్స్ అన్నది సైజుని బట్టి మనం పెట్టుకుంటాము, కానీ మనం ఇప్పుడు కొలాల్సిన అవసరం లేదు, సరిపోద్ది. ఎందుకంటే నడుముకి 4వ వంతు తీయకుండా డైరెక్ట్గా మనం పెట్టుకున్నాం కాబట్టి మనకి సరిపోద్ది. అయినా సరే ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఈ సైజుకి 2.5 ఇంచీలు వదిలేసి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. సరేనండి. మీడియం చెస్ట్ ఉంది అనుకుంటే ఇలా పెట్టండి. హెవీ బ్రెస్ట్ ఉందంటే ఇక్కడ 3 వదిలి 3 పెట్టండి. సరేనా. ఇది 2.5 ఇంచీలు మనం డాట్కి పెట్టాం. నడుములో 4వ వంతు 7.5, 30 నడుము కదా, నడుములో 4వ వంతు 30 ఇంచులు నడుము, నడుములో 4వ వంతు 7.5, 7.5కి డాట్ 2.5 కలిపితే 10 ఇంచులు. ఈ 10 ఇంచులకి 2 ఇంచులు ఖర్చులు కలిపితే 12. సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా 12 ఇంచులు ఈ లైన్ అన్నది ఉండాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది కదా.
అది అందుకనే మనం నడుములో 4వ వంతు తీయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. నడుము కొలత మార్కింగ్ చేసేటప్పుడు అవసరం లేదు, ఫిట్టింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా కావాలి అంతే. సరేనండి. ఇప్పుడు ఇది మనం కటింగ్ చేసేస్తాం, కానీ ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేయకూడదు, నెక్ వరకు మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి అలవాట్లో నేను కటింగ్ చేయొద్దన్నాను. ఇది క్రాస్ కటింగ్ అయితే ఇలా పెట్టి తీస్తాం కాబట్టి, ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి ఇప్పుడు ఈ బ్యాక్ కూడా నెక్ కటింగ్ చేసేయండి, అలాగే ఇది కూడా మొత్తం కట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీదకి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా షోల్డర్స్ ఇలా పెట్టి ఇలా పెట్టండి. చూసారు కదా, మీకు 1/2 ఇంచు ఈ లోత్ అనేది క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి అంచు దగ్గర నుంచి పైకి ఖర్చులకి ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేయండి. చేసి అక్కడి నుంచి కింద వరకు బ్యాక్ సైడ్ కింద ఈ అంచు ఉంది చూసారా, మనకి ఇంతవరకు ఎంత ఉందో చూడండి. నాకు పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది, అంటే 3.7 హుక్కుల వైపు అనమాట. అలాగే ఇటువైపు కూడా 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఇంచీ టేప్ ఇలా చూస్తే నాకు 3 ఇంచీలు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కొలుచుకోవాలి. ఇది నడుములో 4వ వంతు మనం తీయలేదు కాబట్టి చూడండి, నడుములో 4వ వంతు ఎంత 7.5, 7.5కి 2 ఇంచులు ఖర్చులు కలిపితే 9.5. ఈ డాట్స్ కోసం 1 ఇంచు ఎలాగా ఉంటుంది కాబట్టి 10.5 అంతే. మనం నడుములో 4వ వంతు పెడితే ఎంత ఉంటుందో చూసుకోండి. 10.5 వచ్చింది కదా, లేదంటే చూడండి ఇలా వస్తే నాకు 11 వచ్చింది. 6 ఇంచు తగ్గించుకుంటే సరిపోద్ది అనమాట. ఇది మొత్తం ఎంత ఉందో దానికి 1/2 ఇంచు తగ్గించుకుంటే సరిపోద్ది. 10.5 ఇంచీలు ఈ పొడవు పెట్టి తీసుకుంటే మనకి సరిపోద్ది. ఇప్పుడు ఇది నార్మల్ షేప్ బెల్ట్ తీసినట్టుగా తీయకూడదు. ఇప్పుడు ఈ సైడ్ని మీకు క్లాత్ ఇలా మిగిలింది కదా, ఈ సైడ్ మిగిలిన క్లాతులు 2 లేయర్ల మీద మనకి మిగులుతుంది. దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేస్తే 4 లేయర్లు వస్తాయి. ఈ వచ్చిన 4 కూడా మనం అనుకున్న ఈ వెడల్పు నడుము వెడల్పు ఉంది కదా, ఈ 10.5 ఇంచీలు ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలి. నాకు ఇక్కడికి 10.5 ఇంచీలు ఉంది. కంపల్సరిగా 4 పొరలు ఉండేటట్టుగా చూసుకోండి. సరేనా. ఇక్కడ నాకు కోరంచులు ఎగుడు దిగుడుగా ఉన్నాయి కాబట్టి ఉన్న దగ్గర కరెక్ట్గా 4 అంచులు ఉన్న దగ్గర ఇలా మనం ఒక లైన్ మార్కింగ్ చేస్తే ఇక్కడ నుంచి పైకి షేప్ బెల్ట్ అన్నది మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా లైన్ గీసిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకోవాలి. ముందు వెడల్పు చూడండి, ఈ 4 పొరలు కూడా ఈ 10.5 ఉందో లేదో ఇలాగ చూసుకోండి. కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇక్కడ పావు తక్కువ 4 ఇంచీలు హుక్కుల వైపు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి పావు తక్కువ 4 ఇంచీలకి ఇక్కడ మార్కింగ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ 3 ఇంచీలు మనకి సైడ్ జాయింట్ల వైపు వచ్చింది. ఈ లైన్ ఇక్కడ ఉంది. సరేనండి. ఇలా ఇప్పుడు షేప్ తీసుకోవడానికి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక లైన్ గీసుకొని ఇక్కడ ఎంతైతే పెట్టామో దానికి 1 ఇంచు తగ్గించాలి. ఇక్కడ పావు తక్కువ 4 పెట్టాం కదా, ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇలా ఇప్పుడు షేప్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా హుక్కుల మార్కింగ్ అన్నది ఫోల్డింగ్ వైపు ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫోల్డింగ్ని కట్ చేయకూడదు. ఈ మోడల్కి మాత్రం జాగ్రత్తగా మర్చిపోకుండా ఇది కట్టింగ్ చేయకుండా ఉంచండి. ఇది ఎలాగ జాయింట్ ఉన్న దగ్గర మనకి హుక్ బెల్ట్ వైపు అని మనకు తెలుస్తుంది. సరేనా. ఇప్పుడు ఇది ఇలా వస్తుంది అనమాట. సరేనండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నది మనకి అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లోని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే 11 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించి 10 ఇంచీలు అన్నది మనకి ఈ బ్లౌజు ఈ వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి. 2 అంచుల్ని కలిపి ఇలా పట్టుకొని 2 కోరంచులు కలిపి పట్టుకొని మనకి ఫోల్డింగ్ ఇక్కడ చూసుకుని ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టిన తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ కొలిస్తే 10.5 ఇంచీలు వచ్చింది కదా, దానికి 1 ఇంచు తగ్గించి ఇది 9.5 ఉండేటట్టు చూసుకోవాలి. అంత ఉండదు కాబట్టి పైన 2 లేయర్లు. నార్మల్ బ్లౌజ్కి మీరు హ్యాండ్ ఎలా కట్ చేస్తారో నేను ఎప్పుడు ఎలా ఏమైతే చెప్తానో అదే సేమ్ మెథడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా 9.5 ఉండేటట్టుగా ఇలా చూసుకుంటాం. సరేనా. ఇప్పుడు కింద మీకు ఏమైనా లైన్ మీకు వంకరగా ఏమైనా అనిపిస్తే కనుక ఇలా ఇంచు టేప్ పెట్టి ఇలా లైన్ గీసేసుకోండి. ఎప్పుడూ కూడా బ్లౌజ్ కటింగ్కి ఇంచీ టేప్ని వాడుకుంటే చాలండి, స్కేల్ కూడా అవసరం లేదు. ఇది మొత్తం అంతా కలిపి నాకు 9 ఇంచీలు ఉంది. నాకైతే ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ అన్నది నేను ఇక్కడ ఫోల్డింగ్ కోసమని తీసేస్తున్నాను.
అంటే కింద లైన్ నుంచి ఇక్కడికి 1.5 ఇంచుకి ఫోల్డింగ్కి ఉంచుకుంటున్నాం. ఇంకా హెమ్మింగ్ బెల్ట్ వేయకుండా డైరెక్ట్గా ఇక్కడే ఫోల్డింగ్ వచ్చేస్తుంది. సరేనా? ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ నాకు 7 ఇంచులు అంటే ఒక 6 మనకి ఇలా ఫోల్డింగ్ తీసుకున్నప్పుడు హ్యాండ్ పొడవు ఎంత అయితే దానికి ఇక్కడ స్టిచ్చింగ్ 6 ఇంచ్ మనం ఖర్చులు తీసుకుని పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత ఉంటే అంతా నేను తీసేసుకుంటాను. సరేనండి? ఇప్పుడు ఇలా అయితే కనుక నాకు 7 ఇంచుల దగ్గరికి పెడుతున్నా. అప్పుడు ఏమవుతుంది, తయారైన తర్వాత 6.5 ఇంచులకి తయారవుతుంది. సరేనా? ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 6.5కి మార్కింగ్ చేస్తాను. మార్కింగ్ చేసి ఈ 6.5 ఇంచుల లైన్ని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది 6 ఇంచులు అనేటప్పటికి మనం నార్మల్ చిన్న హ్యాండ్లోకే వస్తుంది కాబట్టి చంకదింపు అన్నది 3 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. ఎల్బో హ్యాండ్ అయితే కనుక 3.5 తీయండి. ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చులకి తీసుకోండి. తీసుకుని ఈ లైన్ మీద ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు వదిలేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా షేప్ తీసుకోండి. జస్ట్ ఇలా షేప్ ఇస్తే సరిపోద్ది. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. చిన్న హ్యాండ్ కాబట్టి 6 ఇంచులు. సరేనా? ఎల్బో హ్యాండ్ అయితే 5.5, మామూలుగా చిన్న హ్యాండ్స్ అయితే 6 ఇంచులకి మార్కింగ్ చేశాను. ఇక్కడికి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయండి. తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. అలాగే ఈ ఫిట్టింగ్ లైన్ కూడా ఇలా కలిపేయండి. సరేనా? ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడి నుంచి ఇలా మనకి క్లాత్ అన్నది తగ్గింది. అది ఇక్కడ ఈ ముక్కను తీసి ఇక్కడ మనం జాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఫోల్డింగ్ ఉంటే దీన్ని ఓపెన్ చేసేయండి. ఆ తర్వాత జాయింట్లు వేసేసుకోండి. సరేనా? ఇప్పుడు లోతు తీసేటప్పుడు కూడా ఇక్కడ 2 ఇంచులు ఇది వదిలేసి ఈ 2 ఇంచులు వదిలేసి ఈ మధ్యలోని కరెక్ట్గా 1/2 ఇంచ్ డౌన్ చేసుకుని ఇలా మీరు లోతు అనేది తీసుకోవాలి. కానీ ఇది ఎప్పుడు తీసుకుంటామంటే హెమ్మింగ్ బెల్ట్లు వేసేసుకుని రైట్ సైడ్లో రాంగ్ సైడ్లో చూసుకుని 2 వైపులా మధ్యలో రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసి లోతు తీసుకుంటే సరిపోద్ది. సరేనండి? ఇప్పుడు మనకి ఇది ఇలా కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను నెక్స్ట్ క్లాస్లోనే వివరంగా డాట్స్ ఎలా వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. సరేనా? బ్యాక్ సైడ్ హుక్ బెల్ట్, ఐ బెల్ట్లు ఎలా వేసుకోవాలన్నది వివరంగా చూపిస్తాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. మండే నుంచి అన్ని క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే కనుక క్లాస్ డీటెయిల్స్ అన్నీ మీకు నేను చెప్తాను. చక్కగా ఇంకా దగ్గరుండి అన్ని మోడల్స్, అన్ని సైజెస్, అందరి సైజులు కూడా మీరు నేర్చుకోవచ్చు. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.